హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన టెక్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డవిన్సీ రిజాల్వ్లో మన మైక్రోఫోన్ ఎలా కనెక్ట్ చేయాలి అంటే మనమే ఆడియో రికార్డ్ చేయడానికి డవిన్సీ రిజాల్వ్ అప్లికేషన్లో మనం ఆడియో రికార్డ్ చేయడానికి మన మైక్రోఫోన్ ఎలా కనెక్ట్ చేయాలి చూస్తున్నాం. మైక్రోఫోన్ని కనెక్ట్ చేయడం అంటే మైక్రోఫోన్ మాత్రమే కాదు, మైక్రోఫోన్ని మనం యూఎస్బీ మైక్రోఫోన్ ఉండొచ్చు, లేకపోతే ఎక్స్ఎల్ఆర్ మైక్రోఫోన్ ఉండొచ్చు. ఒకవేళ అది యూఎస్బీ మైక్రోఫోన్ అయితే మనకి డైరెక్ట్గా సిస్టమ్కి కనెక్ట్ చేస్తాము. అది ఎక్స్ఎల్ఆర్ మైక్రోఫోన్ అయితే ఎక్స్ఎల్ఆర్ నుంచి మనం మైక్రోఫోన్ నుంచి మనం ఆడియో ఇంటర్ఫేస్కి కనెక్ట్ చేస్తాము. ఆడియో ఇంటర్ఫేస్ నుంచి దాని ద్వారా మళ్ళీ మనకి సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎలాంటి మైక్రోఫోన్ అయినా మనకి కనెక్ట్ చేస్తేనే రికార్డ్ అయితే చేయగలం. సో ఈ విండో మీరు చూస్తున్నప్పుడు ఈ విండోలో మీకు సో కింద ఇక్కడ ఓకే, సో ఇక్కడ మనకి ఫెయిర్లెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఫెయిర్లెట్ ఆప్షన్ మనం ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఈ విండో ఓపెన్ అయిపోతుంది. ఈ విండోలో మనకి ట్రాక్స్ ఏమీ కనిపించట్లేదు. సో ట్రాక్ క్రియేట్ చేయడానికి ఏం చేయాలంటే సో మనం ఫైల్లో వెళ్ళేసి ఫైల్ క్లిక్ చేస్తే అక్కడ మనకి న్యూ టైమ్ లైన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. న్యూ టైమ్ లైన్ కనిపించిన తర్వాత మనకి ఇలా విండో కనిపిస్తుంది. ఓకే, సో ఈ విండోలో మనకి ఏం ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నేమ్. సో ఇక్కడ నేను నేమ్ రాసుకుంటున్నాను వాయిస్ అని. దాని తర్వాత ఆడియో ట్రాక్ టైప్ స్టీరియో కానీ మీరు మోనో కానీ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను క్రియేట్ అని చేస్తున్నాను. దాని తర్వాత మనకి ఏమవుతుందంటే ఇలా ట్రాక్ కనిపిస్తుంది ఫెయిర్లెట్లో. సో ఇక్కడ బస్ అని కనిపిస్తుంటుంది. ఈ బస్ని మనం తీసారంటే ఇక్కడ పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బస్ అనేది వెళ్ళిపోతుంది. అయితే మనకి ఇప్పుడు దీనికి ఆడియో ఇక్కడ రికార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రికార్డ్ బిగిన్ అవ్వాలి. సో నేను ఇప్పుడు క్లిక్ చేస్తే నాకు ఇక్కడ రికార్డు ఇది సెలెక్షన్ టూల్ మనకి మూవ్ అవుతుంది, కానీ మనకి అది రికార్డు అవ్వట్లేదు. సో అది ఫాల్స్ రికార్డ్ అనమాట. సో ఇప్పుడు మనం కరెక్ట్గా రికార్డ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ కూడా మనకి ఆర్ రికార్డ్ అని చెప్పేసి ఒక బటన్ ఉంది. సో ఓకే, సో దీన్ని క్లిక్ చేసినా కూడా మనకి రికార్డ్ అవ్వదు, అసలు అది క్లిక్ అవ్వట్లేదు అనమాట. దీనికి కారణం ఏంటంటే మనకి ఫస్ట్ ఈ ట్రాక్లో ఈ A1 అనే ఆడియో ట్రాక్లో మనకి అసలు మైక్రోఫోన్ అనేది అంటే ఆడియో ఇన్పుట్ ఆప్షన్ లేదనమాట. సో దీన్ని మనం కనెక్ట్ చేయాలి. మైక్రోఫోన్కి కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇన్పుట్ అనే ఒక ఆప్షన్ ఉంది A1లో మనం రికార్డ్ చేయాలి కాబట్టి A1కి సంబంధించినటువంటి ఇన్పుట్ని మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇన్పుట్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని కూడా మనం ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనకి ఇక్కడ ఆడియో ఇన్పుట్స్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆడియో ఇన్పుట్లో మనకి మన మైక్రోఫోన్ పేరు కనిపిస్తుంటుంది. ఈ మైక్రోఫోన్ పేరు మనం సెలెక్ట్ చేసేసుకోవాలి, ఏదైనా ఒకటి పర్వాలేదు. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో అని కనిపిస్తుంది మనకి. ఓకేనా, సో ఈ ఆడియో బేసికల్గా ఏంటంటే మనకి మనం సెలెక్ట్ చేసుకున్నది మోనో కాబట్టి ఒకటే కనిపిస్తుంది. ఒకవేళ స్టీరియో అయితే మనకి LR అని అంటే రైట్ లెఫ్ట్ రెండు ఉంటాయి. సో దాన్ని మనం ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్యాచ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఈ ప్యాచ్ అనే ఆప్షన్ని మనము క్లిక్ చేసుకోవాలి. సో ఆ తర్వాత ఏమవుతుందంటే మనకి ఇన్పుట్ కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫెయిర్లెట్లో వెళ్తున్నాను. సో ఈ విండోని మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఇక్కడ పైన మనకి క్లోజ్ ఆప్షన్ ఉంది. సో ఈ విండోని నేను క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్పుట్లో అంటే A1 ఇన్పుట్లో మనకి మైక్రోఫోన్ పేరు అయితే కనిపిస్తూ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఇది ఇక్కడ స్పీకర్ కనెక్షన్ ఉంది. ఈ స్పీకర్ కనెక్షన్ను సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఆడియో ఆప్షన్ ఉంది కదా, ఈ ఆడియో ఆప్షన్ని మనము క్లిక్ చేసుకోవాలి. ఎందుకు క్లిక్ చేయాలంటే లేకపోతే ఏమవుతుందంటే మనకి రీసౌండ్ వస్తుంది. చూస్తాం ఒకసారి. సో ఇప్పుడు నేను ఇక్కడ R అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. ఈ R అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి మనం మాట్లాడే వేవ్స్ మనకి కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనకి రీసౌండ్ వినిపిస్తుంది, ఎందుకంటే మనకి ఇక్కడ అవుట్పుట్ ఆడియో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకి మన మానిటరింగ్ కూడా మనకి వినిపిస్తుంది. సో రెండు రికార్డ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఎలా అనిపిస్తుంది డబల్. సో దీన్ని నేను మ్యూట్ చేస్తే ఇక్కడ మ్యూట్ చేసేస్తే ఓన్లీ లెవెల్స్ కనిపిస్తున్నాయి. సో ఈ లెవెల్స్ మనకి ఎంత కావాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ లెవెల్స్ కనిపిస్తున్నాయి. మీరు ఒకసారి చూస్తే ఈ ఆడియో 1లో రికార్డ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇంకా రికార్డ్ అవ్వట్లేదు, ఇది ఇవరికి లెవెల్స్ చూపిస్తున్నాను. దానికి కావాలంటే మనం పెంచుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా మనకి పైన కూడా ఇక్కడ
రికార్డింగ్ ఆడియో రికార్డింగ్ లెవెల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకా. ఓకే. సో ఇంక మనం కొంచెం పెద్దగా ఇలా చేసుకున్నాం. సో వీ కెన్ సీ ప్రాపర్లీ అనమాట. సో ఇప్పుడు ఇది ఇంకా రికార్డ్ అవ్వట్లేదు. రికార్డ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ పైన మనకి రికార్డ్ అనే బటన్ ఉంది. ఈ రికార్డ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తే నాకు ఆడియో రికార్డ్ అవుతున్నటువంటి వేవ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బయట కుక్కలు కూడా అరుస్తున్నాయి. సో మనకి ఇక్కడ ఆడియో రికార్డ్ అవుతున్నటువంటి వేవ్స్ కనిపిస్తున్నాయి. సో దీని ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. అంటే సెటప్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి మీ మైక్రోఫోన్ పేరు చూడొచ్చు ఇక్కడ కావాలంటే. ఓకే. సో నేను కనెక్ట్ చేసినటువంటి ఆడియో ఇంటర్ఫేస్. సో దీని ద్వారా మనకి ఆడియో ఇక్కడ క్లియర్గా నీట్గా రికార్డ్ అవుతుంది. ఓకే. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి. లేదా మీకు వేరే రకంగా ఏమన్నా సెటప్ తెలిస్తే అది కూడా మీరు కావాలంటే కమెంట్ చేయొచ్చు. బట్ నాకు తెలిసినటువంటి ప్రొఫెషనల్ లెవెల్లో అంటే యాక్చువల్గా సెటప్ ఎలా చేస్తారంటే ఇలాగే చేస్తారు. ఓకే. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే. సో దీన్ని మనం వినాలి అంటే ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను స్పేస్ బార్ నొక్కితే ఈ ఆడియో రికార్డింగ్ స్టాప్ అయిపోతుంది. ఓకే. ఈ ఆడియో రికార్డింగ్ స్టాప్ అయిపోతుంది. మనం దాన్ని జూమ్ చేయాలనుకుంటే జూమ్ చేసుకొని మన క్వాలిటీ ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్లే చేయాలనుకుంటే ఎక్కడి నుంచి కావాలంటే అక్కడ ప్లే చేసుకోవచ్చు. ఈ ఆర్ అనే బటన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఈ ఆర్ అనే బటన్ పోయింది. సో ఇప్పుడు ప్లే చేయాలంటే సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తే ప్లే అవుతుంది. అదే ప్లే చేయడానికి మనకి వినిపించాలంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం ప్లే చేస్తాం. సో ఫస్ట్ నుంచి ప్లే చేస్తాం. సో ఫస్ట్లో కొన్ని కుక్కలు అరిచాయి కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళేసి ప్లే చేస్తాం. ఓకే. రైట్. ఇక్కడ వీ కెన్ ప్లే నౌ హియర్. సో మనకి ఇక్కడ ఆడియో రికార్డ్ అవుతున్నటువంటి వేవ్స్ కనిపిస్తున్నాయి. సో దీని ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. అంటే సెటప్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి మీ మైక్రోఫోన్ పేరు చూడొచ్చు ఇక్కడ కావాలంటే. ఓకే. సో నేను కనెక్ట్ చేసినటువంటి ఆడియో ఇంటర్ఫేస్. సో దీని ద్వారా మనకి ఆడియో ఇక్కడ క్లియర్గా నీట్గా రికార్డ్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా మనము ఆడియో సెటప్ చేసి మనము డవిన్సీ రిజాల్వ్లోనే మన వాయిస్ని మన వీడియోస్ని మనం కావాలంటే రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే.